నగరంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులకు గురైన పలు ప్రాంతాలలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు పర్యటించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. వివిధ సచివాలయాల పరిధిలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. అదేవిధంగా కంటోన్మెంట్ పోలయ్యపేటలో కుళాయి నీటిలో మురుగునీరు కలుస్తుందని అందిన ఫిర్యాదు మేరకు ఆ ప్రాంతానికి చేరుకుని సమస్యకు గల కారణాలను పరిశీలించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు శనివారం నగరంలో విస్తృతంగా పర్యటించారు. నగరంలో పారిశుధ్య పనులు, కాలువల్లో పూడికతీత పనులను పరిశీలించారు. ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాలను, పూడికలను పారిశుధ్య సిబ్బందితో తీయించి వేశారు. అలాగే పలు దుకాణాలలో వ్యాపారులతో చర్చించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. క్యారీ బ్యాగులు వినియోగించవద్దని హెచ్చరించారు. మరోసారి తన పర్యటనలో ప్లాస్టిక్ సంచులు వినియోగం కనిపించినట్లయితే జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. అనంతరం పోలయ్యపేట చేరుకుని అక్కడ కాలువ పరిస్థితి గమనించారు. ప్రధాన కాలువ ప్రవాహం నిలిచిపోవడంతో అందుకు గల కారణాలను సమీక్షించారు. డిఈ అప్పారావు, శానిటేషన్ కార్యదర్శులతో కాలువలో వర్షపు నీరు ప్రవాహానికి చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. అంతవరకు తాగునీటి ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎంఎం నాయుడు మాట్లాడుతూ నగరంలో కురుస్తున్న వర్షాలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సమస్యలు తలెత్తకుండా చూస్తున్నామన్నారు. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడడం, కాలువల్లో చెత్త పేరుకుపోవడం వంటి జరిగిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. పోలపట్ట వేరే సంబంధించి వాటర్ సప్లైలో కొంచెం నీరు కంటామినేట్ అవుతుందని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇమీడియట్గా దాన్ని అరెస్ట్ చేసేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేయడానికి వాళ్ళకి ఆల్టర్నేటివ్గా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు సప్లై చేయడం జరుగుతుంది. అయినప్పటికీ ఈ రెగ్యులర్గా ఇష్యూ లేకుండా వాటర్ ట్యాంకర్ ద్వారా సప్లై చేయకుండా ఉండాలని ఉద్దేశంతో ఈ లీక్ ఎక్కడైతే వస్తుందో దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని అరెస్ట్ చేసి వాళ్ళకి ఈ కంటామినేట్ వాటర్ని కాకుండా మంచినీరుని సప్లై చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మా ఇంజనీరింగ్ అఫీషియల్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా అది రెక్టిఫై చేసి వాళ్ళకి ట్యాపుల ద్వారా వాటర్ సప్లై చేయమని ఆదేశించడం జరిగింది. అలాగే ఈ కాలువ పైన కట్టిన కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళందరినీ కూడా మాకు వర్క్ డిస్టర్బెన్స్ అది అవుతుంది కాబట్టి దయచేసి వాళ్ళందరినీ కూడా రివ్యూ చేయమని టౌన్ ప్లానింగ్ అఫీషియల్ కూడా చూడడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇది రెక్టిఫై చేసి వాళ్ళందరికీ మంచి వాటర్ని అందించాలని, తొందరగా అందించడానికి, అలాగే ఆల్టర్నేటివ్గా కూడా వాటర్ ట్యాంకర్ ద్వారా కూడా వాళ్ళకి వాటర్ని సప్లై చేయడం జరుగుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ప్రాబ్లం రెక్టిఫై చేసి మంచిగా అందించడానికి